అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు కారపూస మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందు దీనికోసం 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పుని కుక్కర్ గిన్నెలో పోసుకొని ఒక 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి సరిపడినన్ని వాటర్ పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని మనం స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు ఉడికిపోయి ఉంటుంది. ఒకవేళ ఉడకకపోతే ఇంకో 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. నాకైతే 2 విజిల్లకే పప్పు ఉడికిపోయింది మెత్తగా. ఇలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకొని ఉడికించిన పప్పుని గిన్నెలో పోసుకోవాలి. ఇలా మొత్తం గిన్నెలో పోసుకున్నాక మనం ఒక గెంటెతో కానీ లేదంటే స్మాషర్తో కానీ పప్పుని మెత్తగా చేసుకోవాలి. ఇలా కాదు అనుకుంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో మెత్తగా పట్టుకోవచ్చు. నేనైతే ఇలా స్మాషర్తో మెత్తగా చేసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీ పట్టుకోండి. ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత చూశారు కదా, ఇలా బాగా మెత్తగా ఉండాలి. అప్పుడే మనకి బాగా కారపూస వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వరిపిండిని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొక కప్పు అయినా వరిపిండి వేసుకోవచ్చు. నేనైతే 2 కప్పుల వరిపిండిని వేశాను. అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. కావాలంటే వాము, నువ్వులు వేసుకోవచ్చు. నేనైతే సన్న కారపూస కోసమని ఏమీ వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వాటర్ వేయకుండా ఇలా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఒత్తుకుంటూ కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనకి వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. ఒక్కసారిగా వాటర్ పోయొద్దండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపండి. అప్పుడైతేనే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. పిండి గట్టిగానే ఉండాలి. పిండి కొంచెం కూడా లూజ్ అవ్వద్దు. మనకి ఈజీగానే కారపూస దిగుతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడెక్కేలోపు మనం కారపూస గిద్దెలు తీసుకొని అందులో చుట్టూరు నూనె పోసుకోవాలి. పిండి అంటుకోకుండా. ఇందులో నేను సన్న తడికలు వేసుకున్నాను. ఇలా సన్న తడిక వేసుకొని పిండిని కొంచెం చెయ్యి తడుపుకొని ఇట్ట ఉండలా చేసుకొని కారపూస గిద్దెలో పెట్టుకొని ఒత్తుకోవాలి. నేను సన్న తడికతోను స్టార్ షేప్ ఉన్న తడికలు 2 తీసుకున్నాను. 2 షేపులు ఒత్తుకుందామని ఫస్ట్ సన్న తడికలతో ఒత్తుతున్నాను. నూనె వేడెక్కింది. అందులోకి మనం పెట్టుకున్న పిండిని ఒత్తుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఒత్తుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అసలు కదిలించకుండా అలా ఉంచాలి. అప్పుడు కారపూస రౌండ్గా చెదిరిపోకుండా వస్తుంది. మనం వెంటనే గంట పెట్టి కదిలిస్తే అంతా దుల్లు దుల్లు అవుతుంది. అందుకే ఇట్లా 2 నిమిషాల పాటు ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకోవాలి కారపూసని. ఇలా తిప్పుకొని 2 సైడ్లు బాగా కాలేలాగా కాల్చుకొని మనం పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు సన్న తడిక తీసేసి నేను స్టార్ తడిక పెట్టుకున్నాను. పెట్టి మళ్ళీ కాగుతున్న నూనెలో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక దీన్ని కూడా కదిలించకుండా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. వదిలేసి 2 వైపులు బాగా కాలేలాగా కాల్చుకోవాలి. ఇది కాలటానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి
కొంచెం టైం పడుతుంది. ఇలా రెండు వైపులు కాలాక ఇది కూడా తీసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పెడు శనగిత్తులు తీసుకొని ఎర్రగా వేయించుకోవాలి. వేగిన శనగిత్తుల్ని కారపూసలో పోసుకొని ఒక గుప్పెడు పుట్నాల పప్పు తీసుకొని అది కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి కారపూసలో వేసి అందులోనే 4 దంచిన వెల్లుల్లి రేకుల్ని అలాగే కొంచెం కరివేపాకుని వేసి కొంచెం వేయించుకొని అవి కూడా ఈ కారపూసలో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా గట్టిగా ఒత్తకుండా లైట్గా ఒత్తుకుంటూ కలపాలి. ఇలా కలుపుకుంటే మనకి కారపూస మిక్చర్ రెడీ అయినట్లే. పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ మనకి ఈవినింగ్ తినడానికి కానీ చాలా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.